ఎలా ఉండబోతుంది విశాఖ ప్రజలు ఈసారి ఎంపీని ఎవరు గెలిపించుకోబోతున్నారండి? ఏం చెప్తారు విశాఖ ప్రజలుగా? నాకు తెలిసి ఇక్కడ లోకల్ ఎంపీ అభ్యర్థి రావడం అనేది అంటే చాలా సంవత్సరాల తర్వాత నా తెలిసిన తర్వాత ఇదే మొదటిసారి నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే గతంలో ఖమ్మంపాటి హరిబాబు కావచ్చు, ఆ ముందున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరు లోకలైట్స్ అయితే కాదు, ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిలర్స్. కానీ బొత్స కుటుంబం చూసుకుంటే 40 ఏళ్ళ రాజకీయ నేపథ్యంలో ఒక బొత్స సత్యనారాయణ అంటే ఒక మార్కు. అది కాకుండా కమ్యూనిటీ పరంగా కూడా చాలా ఎక్కువ ఉన్న తూర్పు కాపు కమ్యూనిటీకి సంబంధించిన వారు. అందులోని కూడా వాళ్ళ మిస్సెస్ బొత్స ఝాన్సీ గారు ఇంకా చెప్పుకోవాలంటే వైజాగ్, పుట్టింది వైజాగ్, పెళ్లి చేసుకుంది అక్కడ విజయనగరం వాసిని. కాబట్టి ఉత్తరాంధ్ర వాసిగా, అలాగే మరీ ప్రథమంగా విశాఖపట్నం వాసిని తీసుకొచ్చి ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అభ్యర్థిగా ఇవ్వడం అనేసి మేము అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. అది కాకుండా ఆవిడ పార్లమెంటేరియన్గా గతంలో 2 సార్లు పోటీ చేసి గెలిచిన అనుభవం ఉంది. అలాగే గట్టిగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కూడా పార్లమెంట్లో గట్టిగా మాట్లాడిన దాఖలాలు కూడా మనం ఈరోజు సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో ఏదైతే జగన్ గారు ఇది పరిపాలనా రాజధానిగా చేద్దాం అనుకున్నందుకు ఆవిడ పార్లమెంట్లో గట్టిగా మాట్లాడి విశాఖపట్నాన్ని ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోయే విధంగా ఆవిడ చేస్తారని మేము చాలా గట్టి విశ్వాసంతో ఉన్నామండి. అంటే ఒక మహిళని తీసుకొచ్చి పెట్టడం అనేది ఒక ఒక ఎలా చూడాలంటారు? అంటే ఎందుకంటే హేమీలు పోటీ చేసిన ప్రాంతం ఇది. పురంధేశ్వరి, హరిబాబు తీసుకోండి, తర్వాత ఎంబీబీ తీసుకోండి, ఇలాంటి హేమీలు పోటీ చేసిన ప్రాంతంలో ఒక మహిళని ఎంపిక చేయడం అనేది ఒక సాహసం కదా. విశాఖ ప్రజలు ఆదరిస్తారంటారా? మీరు రాసి పెట్టుకోండి, 2024లో ఇప్పుడు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ ఒక మహిళ, బీసీ మహిళ అయి ఉంటారు. పార్లమెంట్లో మోడీ గారు పక్కన కూర్చుంటారు. మేమందరం కూడా విశ్వసిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి కొత్త ప్రయోగాలు చేయడం ఏది కూడా కొత్త కాదు. 2019లో మనం చూసాం. అలాగే ఇప్పుడు 2024లో కూడా క్యాస్ట్ పరంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు పెద్దపీట వేస్తూ వాళ్ళకి ఎన్నో టికెట్లు ఇవ్వడం కూడా మనం చూసాం. ఆ విధంగా కూడా ఇది చూడొచ్చు. ఇంకోటి చూసుకుంటే గతంలో ఎంపీగా పోటీ చేసిన భరత్ ఈ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ప్రజల్లో కనబడలేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరినైనా మనం చూస్తున్నాం. వాళ్ళు ఓడిపోయినా సరే నియోజకవర్గంలోనో లేదంటే పార్లమెంట్ పరిధిలోనో తిరగడం మనం చూస్తున్నాం. ప్రతి కార్యక్రమంలో యాక్టివ్గా ఉంటున్నారు, అన్ని పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ భరత్ అనే వ్యక్తి ఓడిపోయిన తర్వాత ఎక్కడ మనకు కనబడలేదు. మళ్ళీ ఈరోజు ఎలక్షన్కి ఏదో 4 రోజుల ముందు వచ్చి ప్రచారాలు చేసుకుంటే మనం ఎలా నమ్ముతామండి? కాబట్టి పెద్ద ఎలిగేషన్ కోవిడ్ టైంలో కూడా ఎవరికి కనబడలేదు. అది సేమ్ ఇప్పుడు అదేనండి. ఇప్పుడు ఆ బాలకృష్ణ అవ్వచ్చు, చంద్రబాబు అవ్వచ్చు, వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కదా. వాళ్ళందరూ వెళ్ళి హైదరాబాద్లో దాక్కున్నారు. ప్రజలు ఏమైందో పట్టించుకోవాలి. ఎప్పుడో ఒకసారి మీడియా సమావేశాల్లో టీవీలో కనిపించడం, అందరూ జాగ్రత్తగా ఉండండి అని ఒక మాట చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, లేదంటే ఎమ్మెల్యే, ఎంపీ కంటెస్ట్ చేసి ఓడిన వాళ్ళు అవ్వచ్చు, నిత్యం ప్రజల్లో ఉండి ఎన్నో సంక్షేమ పథకాలు అందించి ఎన్నో సేవా కార్యక్రమాలు కోవిడ్లో చేయడం చూసాం. అలాంటి వాళ్ళని వదులుకొని ఈరోజు భరత్ హైదరాబాద్లో దాక్కున్నాను తీసుకొచ్చి మళ్ళీ ఎంపీకి ఇక్కడ పోటీ చేస్తాం, నిలబెడతాం, లేదంటే ఎలక్షన్కి 10 రోజుల ముందు వచ్చి హడావిడి చేసి నేను గీతంలో నేను ఫ్రీగా మీకు వైద్యం అందిస్తానంటే నమ్మే ప్రసక్తి లేదండి. ఇది ఎందుకంటే ఇది 2024, ఇంకా మనం 1990లో లేము కదా. కాబట్టి కంపల్సరీ ఖచ్చితంగా 100% విశాఖపట్నం సిటీలో ఉన్న అన్ని ఎమ్మెల్యేలు మనమే గెలుస్తాం. ముఖ్యంగా ఎంపీ మన బొత్స ఝాన్సీ గారు తప్పకుండా భారీ మెజారిటీతో గెలుస్తారు. యూత్ మొత్తం పవన్ కళ్యాణ్ అంటుంటే మీరేంటి వైసీపీ అంటున్నారు, బొత్స ఝాన్సీ అంటున్నారు? అంటే ఇందులో లాజిక్ ఏమన్నా? అంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ తగ్గిపోయింది అనుకోవాలా, లేకపోతే యూత్ కూడా వైసీపీకి ఆకర్షితులు అవుతున్నారు అనుకోవాలా? బ్రదర్, ఇప్పుడు జనరల్గా అంటే అందరూ చాలామంది చెప్తారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను. ఇప్పుడు నేను అదే అంటున్నాను. ఇప్పుడు నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని అంటే నా మనసులో ఒకటి ఉంటుంది. అది నేను చెప్పాను అనుకోండి, అరే ఏదో కెమెరా ముందు పెట్టగానే ప్రతి ఒక్కటి ఇదే బిల్డప్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కానీ జగన్ ఓటేస్తారు అంటారని. అందుకే నేను చెప్పను, అవన్నీ వేస్ట్. సినిమా అవడం తర్వాత కంపల్సరీ అభిమానులు అనేది ఉంటారండి. కానీ అది వేరు, ఈ పాలిటిక్స్ వేరు కదా. ఇప్పుడు ఆయన వచ్చాడు, ఆయన మీద అభిమానం ఉంది, అందరికీ ఉంది, 100% అందరికీ అభిమానం ఉంటుంది. కానీ ఆయన చేస్తున్న పనులు అసలు బాగాలేదు. దాని బదులు ఆయన సినిమాలు తీసుకోవడం బెస్ట్. వచ్చాడు, గాజువాక పోటీ చేశాడు, లేదంటే భీమవరం పోటీ చేశాడు, ఒక్కరోజైనా అక్కడ కనిపించాడండి, సినిమాలు చేసుకున్నాడు, తిరిగాడు. మళ్ళీ ఈరోజు వచ్చి పెట్టాపురం అన్నాడు. పెట్టాపురం వంగా గీత మీద కష్టమేమో అనిపించి కాకినాడ పార్లమెంట్గా వెళ్ళమంటే వెళ్తాను నేను. మోడీ గారు నువ్వు జనసేన అధ్యక్షుడిపై ఉండి మోడీ గారు ఆదేశిస్తే నువ్వు వెళ్ళి కాకినాడ పార్లమెంట్కి పోటీ చేయడం అంటే ఏమైనా బుర్ర ఉందా? అలాంటి మాటలన్నీ చెప్తే ప్రజలు ఏం నమ్ముతారండి? అంటే ఆయనకు నిలకడలేని మనస్తత్వం, అంటే ఒక దగ్గర ఉండలేడు. అది ఏదో అల్లు అర్జున్ సినిమా ఉంటుంది కదా, కాళ్ళకు స్కేటింగ్ చక్రాలు పెట్టుకుని పుట్టాడు, ఒక దగ్గర ఉండలేడని. ఆ టైప్లో నిలకడ లేకుండా మాట మీద ఉండడు, నిమిషంకి ఒక మాట, పూటకు ఒక మాట. అలాంటి వ్యక్తిని రాజకీయాల్లో ఎవరు నమ్ముతారు చెప్పండి?
కంపల్సరీ యూత్ అందరూ కూడా 2024లో చూసుకుంటే 19 కన్నా బెటర్గా యూత్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నారు. ఎందుకంటే ఈరోజు విద్యాదీవెన అని వసతి దీవెన అని ప్రతి పథకాలు పెట్టి యూత్ చదువుకోవడానికి కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఇస్తున్నది ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు జగన్ గారు. పక్కా ముఖ్యమంత్రి జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఎంపీగా ఝాన్సీ గారు, విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే. మీరు అడగాల్సింది ఏంటి తెలుసా, ఎంపీగా ఆవిడ ఎంత మెజారిటీ అని అడగాలి కానీ గెలుస్తారా లేదా అన్నది అడగకూడదు. 2 ఎంవివి సత్యనారాయణ గారు ఈస్ట్లో ఎంవివి సత్యనారాయణ గారు గెలుస్తారు. ఈ రోజు ప్రచారాల్లో మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఎంవివి సత్యనారాయణ గారు రావాలని అంటున్నారు. కాబట్టి ఎమ్మెల్యేగా సిటీ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టబోతుంది, ఎంపీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది.